కాసేపట్లో ప్రధాని నివాసంలో సీసీఎస్ భేటీ. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం. బోర్డర్లో తాజా పరిస్థితులపై చర్చ. కశ్మీర్పై భారత్ వైఖరిలో మార్పు లేదు. సమస్యలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాం. ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదన్న విదేశాంగ శాఖ. 25న ప్రధాని నేతృత్వంలో ఎన్డీఏ నేతల భేటీ. ఆపరేషన్ సింధూర్పై వివరించనున్న పీఎం. తాజా పరిణామాలపైన చర్చ. పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి రహీంపై వేటు. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశం. పాక్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు గుర్తింపు. రేపటి నుంచి 32 విమానాశ్రయాల్లో ఆపరేషన్స్. శ్రీనగర్లో విమాన సేవలు పునః ప్రారంభం. విమానయాన సంస్థలతో రామ్మోహన్ రివ్యూ. ఏపీలో వైసీపీకి మరో షాక్. ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా. మండలి చైర్మన్ కి లేఖ. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. రామప్ప ఆలయాన్ని విధ్వంసం చేసే కుట్ర. వెంటనే హైడ్రోలాజికల్ సర్వే నిలిపివేయాలి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్. అన్నవరంలో సత్యదేవుని పుష్పయాగోత్సవం. అనివేటి మండపంలో ఘనంగా నిర్వహణ. భారీగా తరలివచ్చిన భక్తులు. ఇవాళ కోర్టు ముందుకు వంశీ హెల్త్ రిపోర్ట్స్. నిన్న పలు టెస్టులు నిర్వహించిన వైద్యులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. నేడు విజయవాడ సిట్ ఆఫీస్ కి గోవిందప్ప. లిక్కర్ కేసులో నిన్న మైసూర్లో అరెస్ట్. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు. హైదరాబాద్లో 5 ప్రాంతాల్లో తనిఖీలు. త్వరలోనే మరికొందరికి నోటీసులు. ఏపీ ఆదాయంపై చంద్రబాబు ఫోకస్. ఈ ఏడాది 1,34,000 కోట్లు టార్గెట్. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలన్న సీఎం. అమరావతికి మరో 10,000 ఎకరాలు అవసరం. స్పోర్ట్స్ సిటీ, పరిశ్రమలకు 5,000 ఎకరాలు. ఎయిర్పోర్టుకి మరో 5,000 ఎకరాలు కావాలన్న నారాయణ. రంగారెడ్డిలో గాలివాన బీభత్సం. మంచాల మండలంలో తడిసిపోయిన ధాన్యం. వారం రోజులుగా కొనలేదని రైతుల ఆవేదన. రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ఏర్పాట్లు. వేములవాడలో కొనసాగుతోన్న బంద్. రాజన్న ఆలయ మూసివేతపై నిరసన. మద్దతు తెలిపిన అఖిలపక్షం నేతలు. ఈరోజు టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం. మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చ. మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్న చంద్రబాబు. నేడు వరంగల్కు 100 సుందరీమణులు. 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట సందర్శన. అనంతరం రామప్ప ఆలయంలో పూజలు. 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్. ఇవాళ ప్రమాణ స్వీకారం. నవంబర్ 23 వరకు గవాయ్ పదవీ కాలం. అండమాన్కి నైరుతి రుతుపవనాలు. నెలాఖరు కల్లా కేరళని తాకే అవకాశం. ఏపీకి మరో 5 రోజుల పాటు వర్ష సూచన. మహారాష్ట్ర సీఎంను కలిసిన రోహిత్ శర్మ. ఫోటోలు షేర్ చేసిన ఫడ్నవీస్. ఇటీవల టెస్ట్లకు రోహిత్ గుడ్ బై.